క్లిక్ చేసి మొబైల్ ఫోన్లో ఫుల్ వర్టికల్ స్క్రీన్తో చూస్తే నా వీడియోలు బాగా అర్థమవుతాయండి. ఈ వీడియో మనం మొదటి విజయాదిత్యుడి గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో లాస్ట్ వీడియో మనం మూడో విష్ణువర్ధనుడు, అతని తమ్ముడు కుకిలి, వాళ్ళిద్దరూ జయసింహ రెండో జయసింహ వల్లభుడి తమ్ముళ్ళిద్దరు, వాళ్ళిద్దరి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మూడో విష్ణువర్ధనుడి కొడుకు మొదటి విజయాదిత్యుడు. ఈ మొదటి విజయాదిత్యుడి కాలంలోంచి తూర్పు చాళుక్యులకి రాష్ట్రకూటలకి యుద్ధం స్టార్ట్ అవుతుంది. మనం లాస్ట్ వీడియోస్లో ఏం చూసాం? తూర్పు చాళుక్యులకి పల్లవులకి జయసింహ వల్లభుడు, మొదటి జయసింహ వల్లభుడు నుంచి మనకి తూర్పు చాళుక్యులు పల్లవులు వాళ్ళ యుద్ధాలు, ఇది బోయ కొట్టాల గురించి జరిగినాయి అని చూసాం. అది 641 సంవత్సరం. అంటే నేను పుస్తకం చూసి చెప్తున్నానండి, 641. నాకైతే గుర్తుండదు, గుర్తుపెట్టుకోను కూడా ఇయర్స్. మీకు చెప్పడానికి ఆ పేజ్ వెనక్కి తిరిగి అది చెప్తున్నా. అంటే అక్కడి నుంచి ఇక్కడికి 100 సంవత్సరాలు అయింది వచ్చి మనం అని చెప్పడానికి అంతే. అంతేగాని ఐ డోంట్ రిమెంబర్ ఇయర్స్ ఆఫ్ ద కింగ్స్ ఆఫ్ తూర్పు చాళుక్య అంటిల్ అన్లెస్ ద ఇయర్ హ్యాస్ వెరీ మచ్ ఇంపార్టెన్స్. లైక్ 678 బహుధాన్య సంవత్సరం, అదెవరిది? 678 రెండో విష్ణువర్ధనుడిది బహుధాన్య నామ సంవత్సరం. అంటే ఇంద్రభట్టారకుడు 7 రోజుల తర్వాత రెండో విష్ణువర్ధనుడు అనమాట. ఆ తర్వాత వీడియో మనం మూడో విష్ణువర్ధనుడి వీడియో చూసాం. ఇప్పుడు ఆ మూడో విష్ణువర్ధనుడి కొడుకు ఈ మొదటి విజయాదిత్యుడి వీడియో చూస్తాం. ఈ మొదటి విజయాదిత్యుడి టైం నుంచే తూర్పు చాళుక్యులు రాష్ట్రకూటుల మధ్య యుద్ధాలు స్టార్ట్ అవుతాయి. అంటే దాని అర్థం ఏంటండి? ఈ బాదామి చాళుక్యులు ఎండ్ అయిపోయారని అర్థం ఇక్కడతో. అంటే మొట్టమొదటిగా అసలు ఈ చాళుక్య యుగం స్టార్ట్ అయింది ఆ బాదామి చాళుక్యులతో. వాళ్ళ చాప్టర్ ఇక్కడతో క్లోజ్ అయిపోయింది అనమాట. ఓకే, లెట్ us స్టార్ట్ ద వీడియో. మొదటి విజయాదిత్యుడు 757 నుంచి 770 అంటే 17 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతను మూడో విజయాదిత్యుని కుమారుడు. ఇతని కాలంలో కర్ణాటకంలో రాజకీయం విప్లవం జరిగింది. అదేంటంటే 753లో బాదామి చాళుక్యుల్లో చివరివాడైన రెండో కీర్తివర్మను పారదోలి నాటి వరకు చాళుక్య సామంతుడైన రాష్ట్రకూట నాయకుడు దంతిదుర్గుడు, రాష్ట్రకూట వంశ స్థాపకుడు దంతిదుర్గుడు. ఇది మనకి ఇండియన్ హిస్టరీలో ఫేమస్ బిట్టు, ఫేమస్ ఎంసీక్యూ, ఫేమస్ పాయింట్. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడైనా అడగచ్చు. రాష్ట్రకూట నాయకుడు, రాష్ట్రకూట స్థాపకుడు దంతిదుర్గుడు స్వతంత్ర రాష్ట్రకూట రాజ్యం స్థాపించినాడు. ఇదంతా మొదటి విజయాదిత్యుడి కాలంలో, తూర్పు చాళుక్యుల మొదటి విజయాదిత్యుని కాలంలో బాదామి చాళుక్యులు అంతరించిపోయి వాళ్ళ సామంతుడైన రాష్ట్రకూట నాయకుడు దంతిదుర్గుడు స్వతంత్ర రాష్ట్రకూట రాజ్యం స్థాపించినాడు. ఓకే, ఆ రాష్ట్రకూట నాయకుడు దంతిదుర్గుడు ఏం చేశాడు? తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో చాలా భాగం ఆ దంతిదుర్గుడు ఈ సామ్రాజ్యం అనమాట, చాలా భాగం రాష్ట్రకూట సామ్రాజ్యంలో చేరింది. ఆ విధంగా రాష్ట్రకూట తూర్పు చాళుక్య వంశాల మధ్య సంఘర్షణ ఎవరి కాలంలో ప్రారంభమైంది? సింపుల్ క్వశ్చన్, గ్రూప్ 2 మెయిన్స్. అంతే కదండి. రాష్ట్రకూట తూర్పు చాళుక్యుల వంశాల మధ్య సంఘర్షణ ఎవరి కాలంలో మొదలైంది, ఎవరి కాలంలో ప్రారంభమైంది? అవే విజయాదిత్య 1, 2, 3, 4. విజయాదిత్య 1 టైంలో రాష్ట్రకూటులకి తూర్పు చాళుక్యులకి, మొదటి జయసింహ వల్లభుడు టైంలో తూర్పు చాళుక్యులకి పల్లవులకి యుద్ధం. సో అలాగా ఈ ఉద్దేశంతో నేను ఒక్కొక్క రాజుని లేదా 2-3 రాజుని ఒక్కొక్క వీడియో చేయడం జరుగుతుంది. సో ఇది మీరు దీన్ని ఏ విధంగా మీరు స్వీకరిస్తున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఐఎమ్ ఓపెన్ టు యువర్ కామెంట్స్. ఒకరిద్దరు రాజుల గురించి చేయడానికి కారణం ఇట్లా ఒక్కొక్క రాజు దగ్గర కొన్ని ఎంత తోస్తాం. ఒక పక్కన చరిత్ర తోయాలి, ఒక పక్కనేమో రాజ్యాంగం తోయాలి, ఇంకో పక్కనేమో కొత్తగా వేసిన సైన్స్ అండ్ టెక్నాలజీని తోయాలి, ఇంకా అది ఇది కాకుండా ఎకానమీ, దాంట్లో ఏం చదవాలో ఎవరికి అర్థం కాదు. సో అందుకని ఇయర్స్ ఎంతవరకు అవసరం, వెరీ మచ్ రేర్ అనమాట. తూర్పు చాళుక్యుల్లో ఇయర్స్ 624 ఓకే యాక్సెప్టెడ్, 678 ఓకే యాక్సెప్టెడ్, అట్లా అనమాట. అట్లా ఏదన్నా వెరీ ఇంపార్టెంట్ ఉంటే తప్ప ఇయర్ని అనవసరంగా గుర్తుపెట్టుకోవడానికి టేబుల్ చేయకండి, ఇబ్బంది పడతారు. 678 అన్నాను కాబట్టి మళ్ళీ పుస్తకం తీశాను కాబట్టి ఒకసారి రివైజ్. తెరాల శాసనం అంట, రెండో విష్ణువర్ధనుడు తెరాల శాసనం 678 బహుధాన్య నామ సంవత్సరం. సరే, ఈ దంతిదుర్గ చనిపోయిన తర్వాత కృష్ణుడు వచ్చాడు. ఈ కృష్ణుడు విజయాదిత్య 1 ఏం చేశాడు? మొదటి విజయాదిత్యుడు కృష్ణుడి యొక్క విరోధులతో చేరి కృష్ణుడిని ఆ పదభ్రష్టుని చేయడానికి ప్రయత్నించాడట మొదటి విజయాదిత్యుడు. కృష్ణుడు ఏం చేస్తాడు? తన శత్రువులందరినీ నిర్జించి సింహాసనంపై స్థిరపడిన వెంటనే, అంటే కృష్ణుడు ఊరుకోకుండా మొత్తానికి శత్రువులందరినీ క్లోజ్ చేసి సింహాసనంపై స్థిరపడిన వెంటనే కృష్ణుడు ప్రతీకార్య చర్యగా తన కుమారుడైన యువరాజు గోవిందుడిని వేంగిపైకి దాడికి పంపినాడు. అంటే దంతిదుర్గుడు, కృష్ణుడు, గోవిందుడు
దంతిదుర్గుడు తర్వాత కృష్ణుడు ఉంటే కృష్ణుడు తండ్రి దంతిదుర్గుడు చచ్చిపోయాడు. ఈ కృష్ణుడు మీద విజయాదిత్య వన్ను అంటే మొదటి విజయాదిత్యుడు ఆ శత్రువులతో చేరి ప్రయత్నం చేయడం వల్ల కృష్ణుడు కోపం వచ్చింది. దాంతో కృష్ణుడు సింహాసనం ఎక్కింది కానీ తన కొడుకుని పంపించాడు అనమాట వేంగిపైకి. మరి విజయాదిత్యుడు ఓడిపోయాడు పాపం. విజయాదిత్యుడు ఓడిపోయి అపార ధనరాశులు తన రాజ్యంలో కొంత భాగం రాష్ట్రకూట్లకి ఇచ్చి సంధి చేసుకున్నాడు. ఈ గోవిందుడు వచ్చి ఆక్రమించడంతో యుద్ధానికి వచ్చినప్పుడు మొదటి విజయాదిత్యుడు ఓడిపోయాడు అనమాట. ఇది మొదలు సుమారు 2 సంవత్సరాలు వరకు రాష్ట్రకూట్లు తూర్పు చాళుక్యులు బద్ధ విరోధులై అవకాశం చిక్కినప్పుడల్లా పోరాడినారు. సో అదండి ఈ వీడియో. విజయాదిత్య వన్ను రాష్ట్రకూట్లు, రాష్ట్రకూట నాయకుడు దంతిదుర్గుడు తర్వాత కృష్ణుడు తర్వాత గోవిందుడు. అంటే ఈ గోవిందుడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు గోవిందుడికి ఈ 4వ విష్ణువర్ధనుడు వస్తాడు. అతని కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు అనమాట గోవిందుడికి. ధ్రువుడు, గోవిందుడు కాదు, సారీ, ప్లీజ్ టేక్ మై వర్డ్స్ బ్యాక్. గోవిందుడి యొక్క కొడుకు మళ్ళీ ధ్రువుడు అనమాట. ఈ గోవిందుడి కొడుకు ధ్రువుడు. ఆ ధ్రువుడికి మళ్ళీ అక్కడ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. మేము మళ్ళీ కన్ఫ్యూజన్ ఎందుకులే కానీ మనకి ఈ వీడియోలో మనం నేర్చుకున్నది మొదటి విజయాదిత్యుడి గురించి. మొదటి విజయాదిత్యుడు టైం నుంచి తూర్పు చాళుక్యులు రాష్ట్రకూటుల మధ్య యుద్ధం స్టార్ట్ అయింది. రాష్ట్రకూట నాయకుడు దంతిదుర్గుడు ఎవరిని బాదామి చాళుక్యుల్ని క్లోజ్ చేయడంతో ఈ రాష్ట్రకూటులు సామంతులుగా ఉన్నవాళ్ళు రైజ్ అయ్యి ఆ రాష్ట్రకూట నాయకుడు దంతిదుర్గుడు తెలంగాణ రాయలసీమ ప్రాంతాల్లో చాలా భాగం వరకు అతని అండర్లో ఉండేది. రాష్ట్రకూట తూర్పు చాళుక్య సంఘర్షణ విజయాదిత్య వన్ కాలంలోనే ప్రారంభమైంది. దంతిదుర్గుడు కొడుకు కృష్ణుడికి ఎగెనిస్ట్గా విజయాదిత్య వన్ ట్రై చేశాడు. కానీ కృష్ణుడు సింహాసనం ఎక్కి వెంటనే కొడుకుని గోవిందుని పంపిస్తాడు. గోవిందుని పంపించిన తర్వాత విజయాదిత్యుడు ఓడిపోతాడు. దాంతో కొంత డబ్బులు అన్నీ ఇచ్చి సెటిల్ చేసుకుంటాడు అనమాట. ఇంక ఇది మొదలు 200 సంవత్సరాలు రాష్ట్రకూట్లు తూర్పు చాళుక్యులు బద్ధ విరోధులై అవకాశం చిక్కినప్పుడల్లా పోరాడారు. సో దట్ ఈస్ వీడియో నంబర్ 50. ఇక్కడితో 50 వీడియోలు పూర్తయినాయండి, రౌండ్ ఫిగర్. థ్యాంక్ యూ వెరీ మచ్.